ఈ బోనాలకు మీరు మేము ఈ ఇయరే వస్తున్నామండి. ఇంతకు ముందు శంషాబాద్ లో ఉండేవాళ్ళం. మా వారికి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పి ఈ ఇయరే స్టార్టింగ్ అయ్యింది. అయితే మీరు ఇంతకు ముందు బోనాల గురించి వినడం చూడడం చేశారు. విన్నామండి. సో ఎలా అనిపించింది? మంచిగా ఉంటది. ఇప్పుడు చూడబోతున్నారు కదా, ఎలా ఫీల్ అవుతుంది? ఎగ్జైటింగ్ కాళ్ళు పెడతాను నేను ముందు లైన్ లో నించొని. కొంచెం ఎగ్జైట్మెంట్ గా కూడిన సంతోషంతో కూడిన బాధ అన్ని ఉన్నాయండి. మీది ఆంధ్ర కదా? అవునండి. సో తెలంగాణలో బోనాలు చూడబోతున్నారు అంటే విని కూడా ఉంటారు. సో మీకు దీంట్లో తెలిసిన ప్రత్యేకత ఏమన్నా తెలుసా? ప్రత్యేకత అంటే మాకు అక్కడ వారాలు ఎలా చేసుకుంటారో ఇక్కడ బోనాలు ఎలా చేసుకుంటారు. మేము అటు సైడ్ వారాలు అంటాం. ఇవి బోనాల్లో మేము వారాలు అంటాం. కానీ మాకు ఊరు చేసుకుంటాం కాబట్టి ఇంత సందడిగా అంతే ఉండదు. ఇక్కడ కొంచెం సందడి హడావిడిగా ఉంటుంది అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇప్పుడా చింతలు. ఇప్పుడు బల్కంపేటతో పాటు తర్వాత వచ్చేది మహంకాళి బోనాలు, అంటే మన సికింద్రాబాద్ లో భవిష్యవాణి చెప్తారు, దానికి కూడా వెళ్ళాలనుకుంటున్నారు? లేదండి, ఇంత రష్ చూసాక ఇంకా మరి అలా ఇంట్లోనే చూసి టీవీలో చూసి మొక్కిద్దాం అనేసి అనుకున్నాము. మరి ఇప్పుడు కూడా టీవీలో చూస్తే అయిపోయేది అంటే మాకు ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, చేయడం కోసం వచ్చారు. లేదండి ఎంత హడావిడి ఉంటదని మాకు తెలియదు. ఓన్లీ దర్శనం ఆషాఢ మాసం కదా, దర్శనం కళ్యాణం అవేం మాకు తెలియదు. క్యాబ్ ఎక్కాక తెలిసింది, మళ్ళీ డ్రాప్ అవడం ఎందుకని వచ్చేసాం. చాలా బాగుంటది, ఎంజాయ్ కూడా చేస్తారు.